మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా. జంట నగరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ సచిన్ కోరారు. బోయిన్పల్లి సర్కిల్లో పారిశుధ్యాన్ని పర్యవేక్షించారు. రహదారుల పక్కన బహిరంగ ప్రదేశాలలో చెత్తాచెదారం వేసేవారికి హెచ్చరికలు జారీ చేశారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా 4వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లోని లక్డీ కపూర్లో ఘనంగా నిర్వహించారు. మానవ హక్కుల కోసం కృషి చేస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. ప్రజా హక్కుల పరిరక్షణ కోసం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు అమృతం వీర తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జార్ఖండ్లో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ చేయటాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. జార్ఖండ్లోని కాంగ్రెస్ కూటమి హయాంలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని ఆరోపించారు. పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చౌరస్తాలో కేంద్రానికి వ్యతిరేకంగా సిపిఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలంటూ ఖమ్మం కలెక్టరేట్ను ఎస్ఎఫ్ఐ ముట్టడించింది. గేట్లు మూసి ఉండటంతో ప్రధాన ద్వారానికి ఎదుట బైఠాయించి బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. కళాశాల చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ఆరేపల్లిలో వ్యవసాయ బావి సమీపంలోని 25 kV ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సుమారు 50,000 విలువ గల కాపర్ వైర్ను ఎత్తుకువెళ్లారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు దొంగతనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ములుగు జిల్లా కమలాపురం శివారులో మద్యం మత్తులో ఓ వ్యక్తిని మరొకరు నరికి హత్య చేశారు. గ్రామానికి చెందిన నరసింహారావు శేషుల మధ్య గొడవ జరగగా ఆవేశంలో శేషును నరసింహ విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్కు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7,000 స్వాధీనం చేసుకున్నారు. 3 ఏళ్ల నుంచి ఆ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 3 మైనర్లు కాగా 1 మేజర్ అని వెల్లడించారు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి నల్గొండ జిల్లా పోక్సో కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబా మైనర్ బాలికను సామాజిక మాధ్యమాలలో పరిచయం ఏర్పరచుకుని అనంతరం కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. పోక్సో కోర్టు 25 ఏళ్ల కారాగార శిక్ష విధించగా బాలికకు 5 లక్షల పరిహారం ప్రకటించింది. హైదరాబాద్లోని మైలార్దేవుపల్లిలో ఇంట్లో ట్యూబ్ లైట్ రిపేర్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఆయన కుమారుడు విద్యుదాఘాతానికి గురై గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీ సేవ, మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల వివరాలను సేకరించి బాధితుల నుంచి సుమారు 15 లక్షలు లూటీ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, 18,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు గౌస్ మియా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో మిత్రుడి అంత్యక్రియలకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్ రసూల్పురాలోని నల్లపోచమ్మ ఆలయ పూజారి శశిధరాచార్యులు నిజాయితీ చాటుకున్నారు. బేగంపేట పబ్లిక్ స్కూల్ వద్ద ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి పడిపోయిన 8 తులాల బంగారు ఆభరణాలను రహదారిపై గుర్తించి పోలీసులకు అందజేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నగలు పోగొట్టుకున్న వ్యక్తి అబిడ్స్ కు చెందిన వ్యక్తిగా గుర్తించి అతనికి అందజేశారు. పూజారిని పోలీసులు సన్మానించి అభినందించారు.